వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈరోజు మన దగ్గర సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చల్మల గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సార్, ఇప్పుడు చాలామంది అబ్రాడ్ వెళ్తారు. అమెరికా కానీ, లండన్ కానీ ఇలా వెళ్తూ ఉంటారు. సో వాళ్ళందరూ అక్కడ సంపాదించిన డబ్బులతో ఇక్కడ ఏదో ఒకటి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నారు. ఒక ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఇక్కడ రియల్ ఎస్టేట్. అది తప్ప వేరే ఆప్షన్ కనిపించదు. సో అది కాకుండా ఇంకా వేరే ఆల్టర్నేట్ ఏదైనా ఉన్నాయా సార్? సో బేసిక్‌గా చాలామంది అసలు వేరే దేశాలకు వెళ్ళటానికి గల కారణం అక్కడైతే కొంచెం బెటర్ సాలరీస్ వస్తాయి. సంపాదించుకొని తిరిగొద్దామనే ఉద్దేశంతోటి వాళ్ళు సంపాదించిన డబ్బులన్నీ తీసుకొనొచ్చేసి ఇక్కడ ఇండియన్ పేరెంట్స్ అకౌంట్‌లోనే ఎవరో అకౌంట్‌లో వేసేసి అగ్రికల్చరల్ ల్యాండ్స్ కొనటము, ప్లాట్లు కొనటము ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో ఇన్‌ఫాక్ట్ అసలు మన ఇండియాలో అగ్రికల్చరల్ ల్యాండ్స్ ధరలు పెరగడానికి ఒక కారణం ఎన్ఆర్ఐలే. విపరీతంగా డబ్బులు పంపించేశారు. ఏముంది, డిమాండ్ అండ్ సప్లై కదా. మోర్ డిమాండ్ ఈజ్ కమింగ్ అప్ అని అంటే డెఫినెట్‌గా ప్రైసెస్ పెరుగుతాయి. దట్స్ హౌ ఇట్ వాస్ గ్రోన్. విపరీతంగా బయింగ్ చేశారు. సో ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసలు ఎన్ఆర్ఐ తన పేరు మీద డైరెక్ట్గా అగ్రికల్చరల్ ల్యాండ్ కొనే హక్కు లేదు. ఇట్స్ అన్ ఇల్లీగల్ యాక్టివిటీ. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పేరెంట్స్ పేరుకి ఎవరో ఒకరికి గిఫ్ట్ కింద డబ్బులు ఇచ్చేసి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేపిస్తారు, వాళ్ళ పేరెంట్స్ పేరు మీద. ఇంకా ఏం చేస్తుంటారు, ప్లాట్స్, అపార్ట్మెంట్స్ ఇటువంటివన్నీ కూడా వాళ్ళ పేరు మీద కొంటూ ఉంటారు. సో ఇక్కడ ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే, సహజంగా మీరు అంటే ఒక దేశానికి వెళ్ళి స్థిరపడి అక్కడే పిల్లల్ని కానీ డెఫినెట్గా ఉద్యోగం చేసే టైంలో మ్యారేజ్ అవుతుంది, అక్కడ పిల్లల్ని కంటారు, వాళ్ళు అక్కడే స్కూల్స్కి వెళ్తూ ఉంటారు. సో ఈ జర్నీ మొత్తంలో నేను ఎక్కువగా గమనించింది ఏంటి అని అంటే, ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి రావాలి అని అంటే వాళ్ళకి రావాలన్న పర్సనల్ ఇంట్రెస్ట్ ఉన్నా పిల్లలకి సపోర్ట్ అవ్వదు. ఎందుకు? వాళ్ళు అక్కడే పుట్టారు. మనం ఇండియాలో పుట్టాం కాబట్టి, మన ఇండియన్ సిటిజన్స్ కాబట్టి, మనం చిన్నప్పటి నుంచి ఇదే ప్రపంచంలో పెరిగాం కాబట్టి మనం ఇలానే ఉన్నాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఏదో ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. సో ఒక పుట్టిన బేబీని కోళ్ళ మధ్యలోనే పెంచితే వాడు కూడా కోడిలాగా బిహేవ్ చేస్తాడు. అంటే మనం ఎక్కడైతే పెరుగుతాం మనం అలానే బిహేవ్ చేస్తాం. అవును. సో బేసిక్ ఏమవుతుంది, కల్చరల్ డిఫరెన్స్, మాట్లాడేవి అన్నీ మారిపోతాయి. వాళ్ళు అక్కడ పుట్టినప్పుడు సహజంగా వాళ్ళు అక్కడే పెరుగుతున్నప్పుడు వాళ్ళు అక్కడే చదువుకుంటూ ఉంటారు. అండ్ వాళ్ళు అక్కడే ఆ ఎన్విరాన్మెంట్స్లోనే వాళ్ళు గ్రో అవ్వాలని పిల్లలకు కూడా ఉంటుంది. బికాజ్ వాళ్ళకి ఇంకో ప్రపంచం తెలియదు. మన ఇండియా వేరు, కంట్రీ కల్చర్, ఏది తప్పులేదు ఏది రైట్ లేదు. అక్కడ దానికి అక్కడే. వెన్ యూఆర్ ఇన్ రోమ్ బీ ఏ రోమన్, అంతే. అక్కడికి అది కరెక్ట్. సో ఏమవుతుంది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, అరే పిల్లలకి ఇట్లుంది కదా, మరి వాళ్ళని ఇప్పుడు చేంజ్ చేయడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడతారు, వాళ్ళ చదువులు కూడా డిస్టర్బ్ అవుతాయి, మనం కంటిన్యూ చేద్దామని చెప్పి కంటిన్యూ చేస్తాం. కానీ ఈ లోపల ఏం చేస్తారంటే వీళ్ళందరూ డబ్బులు తీసుకొచ్చి ఇండియన్ రియల్ ఎస్టేట్లో డబ్బులు పెడతారు. ఇప్పుడు తర్వాత వాళ్ళు ఈ ల్యాండ్స్ అన్నీ అమ్మి డబ్బులు తిరిగి తీసుకెళ్ళడం ఎంత పెద్ద ప్రాబ్లము, వీళ్ళకి ఈ విషయం అర్థం కాదు. బేసిక్గా మన ఇండియాలో రియల్ ఎస్టేట్ కొనేటప్పుడు బ్లాక్ ఎక్కువ వాడతాం. అవును. నిర్మోహాటంగా కెమెరా ముందు వాడినా ఎవరి ముందు వాడినా అది నిజం. అవును. ఆ ట్యాక్స్ డిపార్ట్మెంట్లకు కూడా తెలుసు, కట్టే వైట్ ఎంతో కట్టే బ్లాక్ ఎంతో అందరికీ తెలిసిన విషయమే అది. కొనేవాడు అంతే, అమ్మేవాళ్ళు అంతా అందరూ బ్లాకే. బేసిక్ ఇక్కడ ఏమవుతుంది, మీరు అమ్మేటప్పుడు ఒక ₹1,00,00,000 భూమికి ₹50,00,000 వైట్ ఇస్తారు, 50,00,000 కూడా వైట్ ఇంకా తక్కువ ఇస్తారు, మీతో అంతా బ్లాక్ ఇస్తారు. మీరేమో అక్కడ కష్టపడి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసి మరి డబ్బులు ఇండియా పంపించారు, ఇక్కడికి వచ్చి మీ యాస్ని బ్లాక్ చేశారు. సరే అది కూడా ప్రాబ్లం లేదులే అనుకుందాం. మీ పిల్లలు అక్కడ పెరిగి పెద్ద అవుతూ వాళ్ళకి అక్కడ క్యాష్ రిలేటెడ్ రిక్వైర్మెంట్ ఉండి మీరు ఇక్కడ నుంచి ఆస్తులు మీరు తిరిగి తీసుకెళ్ళాలి అని అంటే ఎట్లా అమ్ముతారు? ఎలా? అదే కదా పెద్ద ప్రశ్న. ఎలా అమ్ముతారు? మీరేమో కొన్నప్పుడు బ్లాక్ కట్టారు, మళ్ళీ తిరిగి మీరు అమ్మేటప్పుడు కూడా బ్లాక్ అడుగుతారుగా, సార్ మేము అంత వైట్ ఇవ్వం సార్, మాకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎక్కువైతే బ్లాక్ ఇస్తామని. మీరు బ్లాక్ ఎట్లా తీసుకెళ్తారు మళ్ళీ యూఎస్కి కానీ, యూకేకి కానీ, కెనడాకి కానీ, ఏ కంట్రీకైనా కానీ? అంటే ఇక్కడ ఒక చిన్న మాట సార్. సో ఎలా తీసుకెళ్తారో ఒక క్వశ్చన్ మార్క్ వేశారు. సో అదే రకంగా ఇక్కడ కొంతమంది జరుగుతున్న మార్కెట్లో నేను చూసిన దాంట్లో కొంతమంది బ్రోకర్స్ ఉంటారు. సో వాళ్ళని పట్టుకుంటే అలా వెళ్ళొచ్చేమో. హవాలా ఏం లేదు సార్. మహా అయితే ఏం చేస్తారంటే చిన్న అమౌంట్లు అనుకోండి, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇండియాలో డబ్బులు అవసరమైతే ఇండియాలో ఇక్కడ ఇండియన్ రూపీస్లో క్యాష్ ఇస్తారు, అక్కడ వాళ్ళు డాలర్స్ తీసుకుంటారు. ఒక రకంగా అది హవాలా. ఓకే, అంతే కదా. ఇల్లీగలా లీగలా? దొరికితే మీరు దొర అది చెప్పండి నాకు. దొరికితే దొంగే కదా. మరి అది ఎట్లా లీగలు? దొరకరు అంటానికి ఎవరైనా గ్యారంటీ ఇచ్చారా? లేదు. ఎక్కడైనా గ్యారంటీ ఉందా? ఇప్పుడు చాలా మంది చేశారు, వాళ్ళు ఎవరు దొరకలేదు అని అంటే పాపం సావిత్రి గారు ఎట్లా దొరికారు? జీవితం తలకిందులు అవుతుంది దొరికితే. దొరక్కపోతే అందరూ దొరలే, దొరికితే జీవితం తలకిందులైద్ది. మనం హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు చేయించుకుంటున్నాం? గ్యారంటీగా చచ్చిపోతాం అన్న చేయించుకునేది. ఎప్పుడైనా యాక్సిడెంట్ అయితే అని. మరి ఇది కూడా అంత ఎప్పుడేమవుతుందో తెలియదు. మన టైం బాగోకపోతే మీద పడతాడు వచ్చి, నేను జీవితంలో ఒకటే కోరుకుంటా, నేను ఒకడికి దొరకకూడదని. గవర్నమెంట్కి ఎవరికైనా దొరకదు, చాడికి మాత్రం దొరకద్దు. నరకం చూపిస్తారు ఇక అంతే. మరి మీరు చేసేది ట్రాన్సాక్షన్ ఇల్లీగల్ అయితే మరి మీరు దొరకరా? మనీ లాండరింగ్ రాదా? ఎంతమంది నోటీసులు పంపిస్తారు తెలుసా? ఒకవైపు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు, మనీ లాండరింగ్ యాక్ట్ అన్ని మీద పడతాయి. అన్నీ ఒకసారి వచ్చి లాక్కోలేక పీక్కోలేక చచ్చిపోతారు మీరు. ఎందుకు ఇన్ని సమస్యలు?
పోనీ మొత్తం వైట్ వచ్చింది అనుకోండి, ముందు కొన్నప్పుడే బ్లాక్ పెట్టారు, ₹1 కోటి భూమికి 50 లక్షలు, తర్వాత 2 కోట్లకే 3 కోట్లకు అమ్మారు. యాక్చువల్గా మీకు 2 కోట్లకు అమ్మారు అని అంటే 1 crore యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ కానీ ₹1 కోటి ప్రాఫిట్ చూపించాలి. కానీ ముందు మీరు 50 lakhs కదా పెట్టింది, అదే కదా మరి వైట్, అదే కదా యాక్చువల్ రిజిస్ట్రేషన్ వాల్యూ. ఇప్పుడు మీరు 1.5 కోటి చూపించాలి అంటే ట్యాక్స్ ఎక్కువ కడుతున్నారా? మళ్ళీ డబ్బులు వెనకాలకి తీసుకెళ్లాలంటే రీపాట్రియేషన్ రూల్స్ ఉంటాయి. అడ్డగోలుగా నాకు నచ్చినంత తీసుకొని పోతానంటే కుదరదు. సూట్ కేసులో డబ్బులు తీసుకొని పోవడానికి ఎలా చేస్తారా? లేదు. దెర్ ఈజ్ అ ప్రాసెస్. ఇప్పుడు ఒక 10 కోట్లు 50 కోట్లు ఎన్ఆర్ఐలో అక్కడికి వెళ్ళిన వాళ్ళు 50 కోట్లు 100 కోట్లు సంపాదించిన కూడా ఉన్నారు. 50 crores రియల్ ఎస్టేట్లో పెట్టిన వాళ్ళు కూడా నాకు తెలుసు. మరి వాళ్ళ 50 కోట్లు ఎట్లా వెనకాలకి తీసుకెళ్తారు? వాళ్ళ పిల్లలందరూ అక్కడ సెటిల్డ్, అక్కడ అమెరికా పిల్లలనే పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు. ఆ పెద్దోళ్ళు ఇప్పుడు దాన్ని నమ్మి తీసుకెళ్ళడానికి నానా తంటలు పడుతున్నారు. మరి ఎట్లా తీసుకెళ్తారు? సో దీని అన్నిటికీ ఒక సొల్యూషన్ ఏంటంటే ఒక్కొక్క కంట్రీకి కొన్ని పాలసీస్ ఉంటాయి. ఇప్పుడు అదే అమెరికాలో రిటైర్మెంట్ కోసం 401k పాలసీ ఉంటుంది, మంచి రిటర్న్స్ ఇస్తాయి మనకి. ఫండ్ మన ఎన్పిఎస్ లాగానే ఈక్విటీ అలొకేషన్స్ ఎక్కడ పెట్టాలి అంటే మనకు చూస్ చేసుకున్న ఆప్షన్ ఉంది. 401k ఈజ్ వన్ ఆఫ్ మంచి ట్యాక్స్ ఎఫిషియంట్ ప్రాసెస్. ఇంకొకటి వచ్చేసరికి 529 ప్లాన్ అని ఉంటుంది. ఆ పిల్లలకి ఎడ్యుకేషన్ ప్లాన్ మన దగ్గర లేదు, అది ఒక పిచ్చి ప్లాన్ కూడా పెట్టారు, సుకన్య సమృద్ధి యోజన అని చెప్పి. మన దగ్గర అట్లాంటిది కదా, ఇంకా చాలా బెటర్ ఉంది అది. మన దగ్గర పిచ్ ప్లానే అది. యూ కెన్ లాక్ యూర్ ఎడ్యుకేషన్ కాస్ట్ అక్కడ. సో బేసిక్గా మీరు 529 ప్లాన్ నుంచి వెళ్తే అక్కడ స్టేట్లో ఉండే యూనివర్సిటీస్లో తక్కువ రేటుగా మీకు ఫీజు అయిపోతుంది వెన్ యూఆర్ ఇన్వెస్టింగ్. సో బేసిక్గా దెర్ ఆర్ మల్టిపుల్ ఆపర్చునిటీస్. అదే మీరు అక్కడక్కడ ప్లాన్ చేసుకుంటే అట్ ద సేమ్ టైం ఒకవేళ ఇండియన్ మార్కెట్స్ అడ్వాంటేజ్ తీసుకోవాలి, బికాస్ ఇట్స్ ఎ గ్రోయింగ్ ఎకానమీ. ప్రతి ఒక్కళ్ళకి ఆశ ఉంటుంది గ్రోయింగ్ ఎకానమీలో డబ్బులు పెడితే ఇంకా బెటర్ రిటర్న్స్ వస్తాయి అని. ఎస్, ఇండియన్ మార్కెట్స్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి అని అంటే డోంట్ ఇన్వెస్ట్ డైరెక్ట్లీ ఇన్ దిస్. లేదు, ఇఫ్ యూ వాంట్ నాకు ఫిజికల్ రియల్ ఎస్టేట్ కావాలి అని అంటే రెంటల్ ఇన్కమ్ వచ్చేది, మళ్ళీ అపార్ట్మెంట్ కాదు. మొన్న ఈ మధ్య ఒక క్లయింట్ కాల్ చేశారు ర్యాండమ్గా, ఎవరో క్లయింట్ కూడా కాదు, ర్యాండమ్గా కాల్ చేశారు. సార్ ఇట్లా నేను ఒక XYZ కోకాపేట మీద ఎంత పెద్ద బిల్డింగ్ ఒకటి ఉంటుంది మీకు తెలుసు కదా, ఆ బిల్డింగ్లో కొందాం అనుకుంటున్నాను, రెంట్ వస్తుంది కదా సార్, మీరు వచ్చి ఉంటారా సార్ అని అంటే లేదు సార్ నేను ఉండను అన్నారు. ఎంత వస్తుంది సార్ రెంట్? యా ఇంత. దాంట్లో ఆక్యుపెన్సీ రేషియో ఎంత ఉందో తెలుసా సార్, ఎంతమంది ఉంటున్నారో తెలుసా అసలు అందులో? మరి ఏంటి సార్ మీరు ఇండియా రారు, మీరు ఇక్కడికి వచ్చి ఉండరు, మరి ఎందుకు అపార్ట్మెంట్ కొంటున్నారు? ఎంత వస్తుంది సార్? మీకు అమెరికాలో చూసి మీరు ఇక్కడ అదే ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు. అమెరికాలో రెంటల్ ఈల్డ్ 6% ఉంటుంది. దేర్ ఆర్ ఫ్యూ ఏరియాస్, ఎక్కడ వస్తుందని సోది కామెంట్లు పెట్టకండి. దేర్ ఆర్ ఫ్యూ ఏరియాస్, నా క్లయింట్ చెప్పింది 12% రెంటల్ ఈల్డ్ వస్తుంది. అఫ్కోర్స్ గ్రోత్ ఉండదు, ల్యాండ్ గ్రోత్ ఉండదు, ఈల్డ్ ఎక్కువ వస్తుంది, అక్కడ మంచి ఈల్డ్ వస్తుంది. దేర్ ఆర్ అక్కడ చూసి ఇక్కడ చేద్దాం అనుకుంటున్నారు. ప్రతి డెమోగ్రఫిక్ కండిషన్ ఒకటి కాదు, అక్కడ వేరు కండిషన్, ఇక్కడ వేరు కండిషన్. సో బేసిక్గా ఎక్కడ కండిషన్స్కి తగ్గట్టుగా అక్కడ డబ్బులు పెట్టాలి. మీరు డబ్బులు ఇక్కడ డిజిటల్గా పెట్టుకుంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు కూడా ఎన్ఆర్ఈ అకౌంట్ నుంచి పెట్టుకుంటే రీపాట్రియేషన్ లిమిట్ ఎక్కువ ఉంటుంది, మంచి ఈజీ తీసుకెళ్ళిపోవచ్చు డబ్బుల్ని. అండ్ దాని మీద ఒక సపరేట్ వీడియో చేద్దాం, ఈ ఎన్ఆర్ఓ అకౌంట్స్ ఎట్లా హ్యాండిల్ చేయాలి ఏంటి, ఆల్ దిస్ థింగ్ విల్ అగైన్ క్రియేట్ ఫ్యూ అదర్ వీడియోస్. అవి ఇంకా బెటర్గా వాళ్ళకి అండర్స్టాండింగ్ ఇస్తుంది ఎట్లా ఆపరేట్ చేయాలి అనే దాని మీద. సో డిజిటల్ ఇన్వెస్ట్మెంట్స్ని యూజ్ చేసుకోండి, మ్యూచువల్ ఫండ్స్, పిఎంఎస్, ఏఐఎఫ్, మనకు ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి. ఏఎఫ్ లాంటి ప్రోడక్ట్స్ అయితే స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తాయి, బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి. సో వీ హ్యావ్ మెనీ ఆపర్చునిటీస్. మీరు గిఫ్ట్ సిటీ వచ్చింది, మీరు డైరెక్ట్గా మీ డాలర్ బ్యాంక్ అకౌంట్ నుంచే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, ఇట్స్ ఈక్వల్ టు యువర్ ఫారెన్ అకౌంట్. అవును, గిఫ్ట్ సిటీ అకౌంట్ ఓపెన్ చేస్తే అట్లా ఇన్వెస్ట్ చేయొచ్చు. యూ హ్యావ్ మెనీ ఆపర్చునిటీస్. బట్ ఇక్కడ ఇంకొన్ని జాగ్రత్తలు ఏంటంటే ట్యాక్స్ రూల్స్ తెలుసుకోవాలి. నాకు నచ్చినట్టుగా చేస్తానంటే కుదరదు. యూ హ్యావ్ టు నో ద ట్యాక్స్ రూల్స్. కంట్రీస్కి మధ్యలో ట్యాక్స్ అగ్రిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు దుబాయ్ నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు మనం ఇండియన్గా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మ్యూచువల్ ఫండ్లో ప్రాఫిట్లో 12.5 పే చేయాలి కదా. అవును, దుబాయ్ నుంచి ఇన్వెస్ట్ చేసినప్పుడు పే చేయని అవసరం లేదు, జీరో ట్యాక్స్. ఎందుకని? ట్యాక్స్ ఫ్రీ అగ్రిమెంట్, అక్కడ వాళ్ళకి జీరో ట్యాక్స్ కదా, వాళ్ళదే వర్తిస్తుంది అక్కడ నుంచి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి. అందుకే ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ నుంచి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, చిన్న ఫామ్ ఒకటి సబ్మిట్ చేయాలి ఏఎంసీకి. డ్యూరింగ్ ద రిడెంప్షన్ వీ హ్యావ్ టు సబ్మిట్ ఏ ఫామ్. సబ్మిట్ చేస్తే టీడీఎస్ అని కట్ చేయకుండా ఇచ్చేస్తారు. యూజువల్ ఎన్ఆర్ఐకి టీడీఎస్ కట్టాలి, టీడీఎస్ కట్ చేయకుండా ఇచ్చేస్తారు డబ్బులు. దేర్ ఆర్ అడ్వాంటేజెస్, వాటిని వాడుకోవాలి. యూఏఈ కంట్రీస్కి అడ్వాంటేజెస్ ఉంది, మంచి డబ్బులు ఇక్కడ ఎక్కువ రిటర్న్స్ వస్తాయి మ్యూచువల్ ఫండ్స్లో. ద వెరీ బిగ్ మార్కెట్, అక్కడ వాళ్ళకి వచ్చే స్టాక్ మార్కెట్ రిటర్న్స్ ఏమి ఉండవు, ఇండియానే పెద్దది. మంచిగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవచ్చు డైవర్సిఫైడ్గా. సో బేసిక్గా ఇక్కడ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఎనీ ఎన్ఆర్ఐ మీరు ఇండియాకి తిరిగి వచ్చేస్తాను అని డిసైడ్ అయినా వెళ్ళిపోవద్దు. ఇండియా వచ్చాక 1-2 years టైం తీసుకొని డిసైడ్ అవ్వండి. అసలు మీరు ఉండాలిగా, వచ్చి పెట్టపల్లి సర్దుకుని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చూసాను నేను. వామ్మో ఇక్కడ నా వల్ల కాదు, ఇక్కడ సంక్రాంతికో పండగ పబ్బానికి వచ్చి కలిసిపోతేనే ఫ్రెండ్స్ ఫ్యామిలీ అదే మాట అన్నారండి. రోజు ఉంటే నన్ను తట్టుకోలేము అదే మాట అన్నారు.
ఓకే. పండక్కో పబ్బరుకో రావాలా ఓకే. అంటే సంవత్సరానికి ప్రశాంతంగా 2 నెలలు 3 నెలలు వచ్చి ఉండిపోతేనే మనకు మర్యాద. వీడు ఇండియాలోనే ఉంటాడంటే అసలు పట్టించుకోడంట. నిజం. వాస్తవం అది. అది నిజం కదా. అవును. మంచి. సో బేసిక్గా ఇక్కడికి వచ్చిన అన్ని సంవత్సరాలు అక్కడ ఉండి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఫిట్ కాకపోవచ్చు. ఓకే. టైం తీసుకొని డిసైడ్ అవ్వాలి. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. మోస్ట్ వెల్కమ్.